Hey guys, welcome to my channel. So today video is about mango pickle. So నేను ఫస్ట్ టైం నా లైఫ్లో మ్యాంగో పికిల్ చేయబోతున్నాను. సో 30 మ్యాంగోస్కి నేనైతే 100 గ్రామ్స్ ఆవాలు తీసుకున్నా. 100 గ్రామ్స్ దీన్ని నేను వేడి చేసుకొని దీన్ని పౌడర్ చేయాలి. ఆల్రెడీ జీలకర్ర 100 గ్రామ్స్ తీసుకున్నా. సో ఇది చల్లారడానికి పెట్టాను. సో ఆఫ్టర్ జీలకర్ర ఆవాల తర్వాత మెంతులు కూడా 100 గ్రామ్స్ తీసుకున్నా. ఇవన్నిటిని వేడి చేసి చల్ల చేసి మిక్సీ పట్టి మళ్ళీ కలుస్తాను. ఓకే, ఫైనలీ గైస్ ఆవాల్ మెంతులు జీలకర్ర వేడిగా అయిపోయినాయి. దీన్ని ఆరబెట్టేస్తాను. ఇవన్నీ 100 గ్రామ్స్. ఓకే, సో ఆఫ్టర్ దట్ నేను ఏఎస్ బ్రాండ్ది పల్లీల నూనె తెచ్చాను. ఓకే, సో ప్రస్తుతానికైతే నేను 2 వేడి చేస్తున్నాను. ఒక 3 డేస్ అయినాక ఇంకొకటి అలా చూసినాక క్వాంటిటీ చూసినాక ఒకవేళ పడుతుందంటే ఇంకొక ప్యాకెట్ కూడా వేద్దాము. ఇప్పుడైతే 2 వేడి చేస్తున్నాను ఏఎస్ బ్రాండ్. మొత్తం హెల్ప్ చేసుకుంటా. నాకు ప్రతి ఒక్క మ్యాంగోని నీట్గా వాష్ చేసి ఇస్తే నేను ఒక డ్రై క్లాత్ తీసుకొని ఒక్కొక్క మ్యాంగోని మొత్తం వాటర్ లేకుండా పూచి ఇట్లా ఆరబెడుతున్నాను. ఆల్రెడీ ఫ్యాన్ ఆన్ చేసి పెట్టాను. ఇది మొత్తం ఆరిపోయాక దీని ప్రాసెసింగ్ స్టార్ట్ చేద్దాం. గరం లేదా? సో గైస్ కొంచెం ఆయిల్ వేసేసి అన్ని ఆవకాయలకి ఇట్లా పట్టిస్తే మసాలా మంచిగా కలిసిపోతుంది. సో అందుకే కొంచెం ఆయిల్ వేసి అన్ని పీసెస్కి బాగా ఆయిల్ పట్టుకోవాలని కలుపుతున్నాను. దాని తర్వాత మసాలా కలిపితే కొంచెం ఈజీగా కలిసి అన్ని కాయలకి బాగా పట్టుకుంటుంది. కాగబెట్టిన ఆయిల్ ఉండే కదా, అది కొంచెం వేసి అన్ని కాయలకి ఆయిల్ పట్టిస్తున్నాను. దాని తర్వాత మసాలా యాడ్ చేస్తాను. ఫైనల్లీ గైస్ ప్రాసెసింగ్ స్టార్ట్ అయిపోయింది. ఇలా మెంతులు జీలకర్ర ఆవాలు పౌడర్ అన్నీ కలిపేసి మిక్సీ పట్టేశాను. ఆల్ 100 గ్రామ్స్ ఇలా వేసేసుకున్నాం. జీలకర్ర 100 గ్రామ్స్, మెంతులు 100 గ్రామ్స్, ఆవాలు 100 గ్రామ్స్ డ్రై రోస్ట్ చేసేసి మిక్సీ పట్టేసి ఇలా వేసేసాను. పసుపు మనకు టూ స్పూన్స్. కారం వచ్చేసి ఇది 500 గ్రామ్స్ అంటే 1/2 kg. నేను ఫుల్గా వేసేస్తాను. ఒకవేళ తక్కువైతే మళ్ళీ 3rd డేకి కలుపుకోవచ్చు.
సాల్ట్ దగ్గర వచ్చేసరికి మనము ఇది 1 kg ప్యాకెట్ మొత్తం వేయట్లేదు, దీంట్లో కొంచెం మిగిలించుకుంటాం, ఇంకా హాఫ్. ఒకవేళ తక్కువ పడితే థర్డ్ డేకి వేసుకోవచ్చు, ఎక్కువైతే కష్టం కదా. ఎక్స్క్యూజ్ మీ. ఈ మసాలాలన్నీ కలుపుకొని చిన్న అన్నం సో కారం ముక్కలో పోయింది, తుమ్ములు వస్తుంది నాకైతే. కాలం కలపడం కూడా ఇంపార్టెంట్ కదా, ఇప్పుడు దాని గురించి దీన్ని వదిలేము కదా మనం. సో ఫైనల్ ఇది మొత్తం అన్ని మసాలాలు గడిచిపోయినాయి. టేస్ట్ చేయి. ఇది చేయదు, దేవునికి పెట్టినాక చేయి. స్టార్టా ఇంకా మొత్తం ఆయిల్ వేసేసి ఇందులో ఇది కలుపుకుంటున్నా. దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ సన్నగా అయినాక అది కూడా ఇలా కలిపేస్తే ఆవకాయకి పట్టివచ్చు. సో నేను ఆల్రెడీ ఇక్కడ ఎల్లిపాయలు బాయిల్ చేసి కాటన్ క్లాత్ మీద ఎండకు పెట్టేశాను. సో ఇది మొత్తంగా డ్రై అయిపోయినాయి. ఇది ఒక 1 కిలో డైరెక్ట్ ఇది వేసేస్తాను. ఎల్లిపాయలు నేను సపరేట్గా 1 కిలో తీసింది వాష్ చేసి ఒక కాటన్ క్లాత్లో పెట్టేసి డ్రై చేయడానికి పెట్టేశాను. అది మొత్తం డ్రై అయిపోయాక ఈ మసాలాల్లో కలిపేస్తాను. యాక్చువల్లీ నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నా పచ్చడి పెడదామని, కానీ మా హస్బెండ్ వద్దు అన్నారు. సో సడన్లీ నేను ఈవినింగ్ మా డాడీ ఫోన్ చేసేసి నా దగ్గర మామిడికాయలు ఉన్నాయి వచ్చి తీసుకెళ్ళు అన్నాడు. ఎన్ని ఉన్నాయి అంటే తినడానికి ఉన్నాయి. సరే కొన్ని తెచ్చిందేమో అని నేను అనుకున్నా. మా డాడీ ట్రాన్స్పోర్ట్లో చేస్తారు కదా, మేబీ లారీ మీద వచ్చినాయేమో, ఒక 2 ఉంటాయేమో, తినడానికి టేస్ట్ చేయడానికి తీసుకుంటానేమో అని అనుకున్నాను. ఆడికి వెళ్ళేసరికి 19 కాయలు ఉంటాయి, లేదు 15 కాయలు ఉంటాయి. అయ్యో ఇప్పుడు ఇన్ని కాయలు ఉన్నాయి కదా ఏం చేద్దాము అని అనుకున్నాం. సో యాక్చువల్లీ ఏంటంటే అది ట్రాన్స్పోర్ట్లో రాలేదు, అది మా డాడీ స్వయంగా ఆయన చేయితోని తెంపి తీసుకొచ్చిండు. వాళ్ళ ఆఫీస్ దగ్గర మామిడికాయ తోటలు ఉన్నాయి, అక్కడ అన్నీ గ్రీనరీ అన్నీ ఉంటాయి అన్నట్టు. కలేమాకు చెట్టు కూడా ఉంది, పపాయ చెట్టు ఉంది, జామకాయ చెట్టు ఉంది, ఉంది. సో అదంతా ఓపెన్ ప్లేస్లో ఏవైతే ఆఫీసెస్ ఉన్నాయో వాళ్ళే యూజ్ చేసుకుంటారు. అది ఏవైతే చెట్లు ఉన్నాయో ఇంకా వేరే వాళ్ళకి అక్కడ అలా ఉండదు. సో మా డాడీ ఏం చేసిందంటే ఒక 20-25 తెచ్చిండు, అందులో ఒక 5 అయినా పెట్టుకున్నాడు, మిగతా నాకు 15 ఇచ్చాను. ఇంకొకటి హైలైట్ ఏంటంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ సడన్గా కాల్ చేసి నా దగ్గర మామిడికాయలు ఉన్నాయి
తీసుకుంటావా అని ఫోన్ చేశాను. సో నేను అనుకున్న దానికి దేవుడు ఈ అమ్మాయి అనుకుంటుంది పచ్చడి పెట్టాలని. ఇక్కడ నుంచో మామిడికాయలు వచ్చినాయి, అసలు అన్ఎక్స్పెక్టెడ్. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఇవ్వడం ఏంది, మా డాడీ చెట్టు మీద నుంచి తెంపుకొచ్చి ఇవ్వడం ఏంది. ఇవాళ ఎట్లాగో సండే ఉండే, మా హస్బెండ్ హాలిడే, సో ఫుల్ సపోర్ట్గా ఈ పని అయిపోతుంది. సో అట్లా ఈ పచ్చడి పెట్టడం జరిగింది. ఇప్పుడు గుర్తుంటుంది అంటే నేను అనుకున్నాను, దేవుడు చేసి నా చేతితో. సో ఫైనలీ టేస్ట్ ఎలా వస్తుందో 3 days తర్వాత చూడాలి మనం. ఫైనల్లీ ఇది జార్లో వేసేస్తున్నాను. ఈ జార్ సరిపోదు అనుకున్నాం కదా, కరెక్ట్గానే సరిపోయింది. చిన్నగా అవుతుందేమో అనుకున్నాం. బాక్స్ ఇట్లా మొత్తం కవర్ చేసేద్దాం. థర్డ్ డే రోజు తీసి చూద్దాం ఎలా ఉందో, టేస్ట్ ఎలా ఉందో కూడా నేను చెప్తాను మీకు. మీన్ వైల్ టేక్ ఏ బ్రేక్. సో ఫైనలీ గైస్ దీన్ని మొత్తం ఇట్లా కనిపెట్టుకుంటా కవర్ చేసేసిన మొత్తం రౌండ్గా. సో దీన్ని ఇప్పుడు చాలా జాగ్రత్తగా 3 days పెట్టాలి. 3 days తర్వాత మనం ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉందో. ఉప్పు సరిపోయిందా, నూనె సరిపోయిందా, నాకు తెచ్చిన కాడికి ఇంకొక ప్యాకెట్ నూనె పోసి బాగుంటుందేమో. సో నేనైతే దీన్ని దేవుని దగ్గర పెట్టేసిన, ఎందుకంటే అక్కడ అంటుముట్టు ఉండదు కాబట్టి నేను ఇక్కడ దేవుని దగ్గర పెట్టేస్తున్నా. సో ఇక్కడ సేఫ్ సైడ్, ఇక్కడ ఎవరు టచ్ చేయరు కాబట్టి. సో హే గాయ్స్, ఫైనలీ పచ్చడి పెట్టేశాను. ఫుల్ అంటే నేను మార్నింగ్ 10 నుంచి స్టార్ట్ చేసా, 4 అవుతుంది. అంటే 10 ఆల్మోస్ట్ 6 hours పట్టింది. అంటే బయట మ్యాంగోస్ కొట్టియడం కానీ, అక్కడ నుంచి తీసుకొచ్చి వాష్ చేసి డ్రై చేసి మళ్ళీ జార్ కొనుక్కొచ్చాను. నేను కొత్త జార్ తీసుకొచ్చాను, ఎందుకంటే పాతది ఆల్రెడీ అంటే యూజ్ చేసి ఉంటుంది, మళ్ళీ దానికి ఆల్రెడీ మనం వేరేది స్టోరేజ్ పెట్టి ఉంటాము. సో నేనేమనుకున్నా అంటే సరే కొత్తది తీసుకొని దాంట్లో పెడదాము ఈసారి అని కొత్తది తీసుకొచ్చిన. సో మొత్తం నాకు ఈ ప్రాసెసింగ్ అంతా 6 to 7 hours పట్టింది. సో ఇలా మా హస్బెండ్ ఫుల్ టు సపోర్ట్, ఇంకా వీడియో తీసేది మా పాప, మీ అందరికీ తెలుసు. సో ఈ వీడియో చేయడానికి 6-7 hours నాకు టైం పట్టింది. నా హార్డ్ వర్క్కి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఐ విల్ గెట్ మోటివేషన్ ఫ్రమ్ యూ ఆల్. ఐ నో చాలామంది నా వీడియోస్కి లైక్ చేస్తున్నారు, అంటే ఇంత తొందరలోనే నాకు చాలా వ్యూస్ వస్తున్నాయి. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్. అట్లా వస్తున్నాయి, మీరు ఇష్టపడుతున్నారని నేను ఇలా అంటే మోటివేషన్ అయ్యి నాకు ఏదైతే యూనిక్గా కనిపించడం స్టార్ట్ అయింది. అంటే నేను ఫస్ట్ టైం తెలంగాణ పచ్చడి పెట్టాను. అంటే మా దాంట్లో నార్త్లో కొంచెం డిఫరెంట్ స్టైల్ ఉంటుంది. సో ఇది ప్రాపర్గా తెలంగాణ పచ్చడి పెట్టడం ఎందుకు చేశానంటే మీ అందరూ ఇంత లైక్ చేస్తున్నారు నాకు నా వీడియోస్కి. సో ఐ థాట్ ఓకే, నాకు ఎలా వస్తుందో నేను పెట్టి మీకు చూపించాలనుకున్నాను. సో అందుకనే ఈ వీడియో చేస్తున్నాను. So thank you for watching this video. Please support and show your like the బటన్. ఒక హార్ట్ ఉంటుంది, ఇలా ఒకసారి నొక్కితే బ్లాక్ వస్తుంది, డబుల్ టైం నొక్కండి హార్ట్ వచ్చేస్తుంది, రెడ్ హార్ట్ వస్తుంది. సో మీ అందరికీ బ్లాక్ హార్ట్ ఉందా రెడ్ హార్ట్ ఉందా చూద్దాము. సో ఎంతమంది వ్యూ చేస్తారో అంతమంది హార్ట్ కొట్టాలి, లేదనుకో మీకు బ్లాక్ హార్ట్ ఉన్నట్టే. ఓకేనా? సో లెట్స్ సీ ఈ వీడియోస్కి ఎన్ని వ్యూస్ వస్తాయో అన్ని హార్ట్స్ రావాలి అక్కడ కంపల్సరీ, లేదంటే మీకు అందరికీ బ్లాక్ హార్ట్స్ ఉన్నట్టే. సో జస్ట్ జోకింగ్. సో ప్లీజ్ మీరు చూసినప్పుడల్లా వ్యూస్ వచ్చినది కానీ లైక్స్ రావట్లేదు. సో ప్లీజ్ లైక్, మీ యొక్క లైక్ చేస్తే నాకు మోటివేషన్ వస్తుంది, అంతేగాని ఇప్పుడే నేనేం పాపులర్ అయిపోను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.